ఏమిటి? సార్, ఒక డాక్టర్గా సిరింజ్ పట్టుకుని 10 మంది ప్రాణాలు కాపాడవలసి నువ్వు మనిషికి జబ్బు చేసే సిరంజి అవసరం, కానీ దేశానికే జబ్బు చేసింది సార్. ఆ తుపాకీతోనే సమాజం కోసం పోరాటం సాగిస్తున్నాం. నువ్వు కోరుకొని కలలుగానే సమసమాజం తుపాకీ గొట్టం ద్వారా వస్తుందంటావా? మరెలా వస్తుంది? సామాన్య ప్రజానీకంలో చైతన్యం రావాలి బాబు. భూస్వాముల ధనస్వాముల రాజ్యం అంతరించాలి. అట్టడున్న ప్రజలు మేల్కోవాలి, తిరగబడాలి. మేము తిరగబడ్డామనిగా మాకు ఉరిశిక్షలు వేసింది. నీది తిరుగుబాటు కాదు, అర్థం లేని ఆవేశంలో గమ్యం లేని మార్గంలో పయనిస్తున్నారు. ఏ మార్పైనా ప్రజాస్వామ్య పద్ధతిలోనే రావాలి. ప్రజాస్వామ్యం? డెమోక్రసీ డెమోక్రసీ ద ఫూల్స్ పారడైజ్. పిచ్చివాళ్ళ స్వర్గం సార్. గవర్నమెంట్ ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, టు ద పీపుల్ అనేది నిర్వచనం మాత్రమే. నిజం ఏంటో తెలుసా? ఫర్ ద పీపుల్ అయింది, బై ద పీపుల్ అయింది, టు ద పీపుల్ టార్చర్ ద పీపుల్ అయింది. ఈ కుహనా ప్రజాస్వామ్య వ్యవస్థలో ముందుగా మోసపోయేది ప్రజలే, నష్టపోయేది ప్రజలే. ఇది నిజం. 5 రూపాయలకు ఓట్లు కొని 5 లక్షలకు అమ్ముడు పోయి 6 నెలలకోసారి పార్టీలు మార్చి ప్రభుత్వాలకు వచ్చే బజారు దొరికే కదండి మీ ప్రజాస్వామ్య పరిరక్షకులు. ఇలాంటి వ్యవస్థలో సామాన్యుడికి న్యాయం జరుగుతుంది మమ్మల్ని నమ్మమంటారా? అంటే మీ ప్రాణదానంతోనూ రక్తపాతంతోనూ ఈ వ్యవస్థను మార్చగలరంటారా? మీ ప్రజాస్వామ్య పిశాచాల రక్తదాహాన్ని మా రక్తదానంతో ఆపగలిగితే అంతకంటే సంతోషం లేదు సార్. సార్, మీ ప్రజాస్వామ్య వ్యవస్థలో రక్తం ప్రవహించిన అంగులు ఒక్కడైనా చూపించగలరా సార్? అస్సాం నుంచి ఆంధ్రదేశం వరకు ప్రజలపై జరిపిన కాల్పులన్నీ ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికేనా సార్? ఏది ఎందుకు చేస్తున్నామో తెలియని అమాయకుల్ని రెచ్చగొట్టి అభౌశవం తెలియని విద్యార్థుల్ని ఉద్యమాల్లోకి లాగి ఎందరో కన్న తల్లిన కడుపుల్లో చిచ్చు పెట్టడం, కూలికి విషం తాగే గోండాలను అడ్డం పెట్టుకుని రాలిన నల్ల పూసలతో నేల తల్లిని నలుపు చేసి కారిన రక్తంతో పచ్చని భూమిని ఎరుపు చేసి రోడ్డు పక్క కాలంలో రక్తాన్ని ప్రయంపచేయడమే కదండి మీ ప్రజాస్వామ్యం. తమ అవసరం తీరాక ఏ పోలీసుల్లో మిలిటరీలో దింపి ఒక భయంకర శ్మశాన నిశ్శబ్దతను సృష్టించి అంత ప్రశాంతంగా ఉంది పరిపాలించే ప్రభుత్వం మాది మాత్రమే సంఖ్యలు గుర్తుకునే నియంత్రణలేగా మీ ప్రజాస్వామ్యం సృష్టించేది. ఈ రాజకీయ నాయకుల పైకి కనిపించే తెల్లని పావురాళ్ళు, వాటికి రాబందుల రెక్కలున్నాయి, గద్దల ముక్కులున్నాయి, పులి పంజాలున్నాయి. మతం పేరిట, భాష పేరిట, ప్రాంతం పేరిట దేశాన్ని పీకుతుంటూ వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు. ఎన్నికల ముందు నక్సలైట్లు దేశభక్తులని, భగత్ సింగ్ తమ్ముళ్ళని, అల్లూరి వారసులని చెప్పడమే కాకుండా మృత వీరులకు లాల్ సలాం కొట్టిన రాజకీయ నాయకులు గద్దెనెక్కిన తర్వాత ఆ విప్లవ వీరులను ఉరికంబాలెక్కిస్తున్నారు, తుపాకీ గొల్లికి బలి చేస్తున్నారు. ఇదేనా మీ రాజకీయ నాయకుల్లో ఉన్న నీతి, నిజాయితీ? మనం నిర్మించుకున్న మతాతీత లౌకిక రాజ్యాంగంలో లౌక్యం మాత్రం మిగిలిపోయింది సార్. 3 రంగుల జెండాను 36 రంగులు చేసి ఒక్క రంగు జెండాకు 3 రంగులు పులిమి దేశాన్ని ముక్క చెక్కలు చేసే రంగు రంగు నాయకుల రంగు రాజకీయమేగా మీ ప్రజాస్వామ్య వ్యవస్థ. కానీ విత్ ఆల్ ఇట్స్ డిఫెక్ట్స్ డెమోక్రసీ ఈజ్ ది సేఫెస్ట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ప్రజాక్షేమం కోరుకుంటే ప్రజాస్వామ్యమే కోరుకుంటుంది.